ఇదివరకు గుడ్డ ఎడతానంటే లోపలికి వచ్చేసాడు. ఇప్పుడు ఎలాగా డైలీ గుడ్డ ఎడుతుంది కదా, గుడ్డ అంటే మాట రావట్లేదు. పొద్దున్నండి సిస్టమ్ చూడాలి, తీసుకెళ్తానా అన్నీ తిరిగి వస్తాడు. అంటే అర్థమైపోద్ది, వచ్చేస్తాడు, ఎక్కడున్నా ఉరుక్కుని వచ్చేస్తాడు. కూడా అతడు మామిడి చెట్టు దాకా వచ్చి మామిడి చెట్టు నా చూసి అంత మైదానంలోకి వెళ్ళిపోతాడు. ఆ ఖాళీ స్థలం ఉంది కదా, అందులోకి వెళ్ళిపోతాడు. రాడు. ఒకవేళ నేను వెళ్ళి గేట్ సౌండ్ చేయండి, గేట్ సౌండ్ అంటే నేను వెళ్ళిపోతున్నట్లు లెక్కమాట. అప్పుడు వచ్చాడు. వచ్చిందాకుండి నేను అక్కడే ఉంటే ఇలాగ వచ్చి పిల్లలు చూడండి చూసి ఉన్నారా లేదా చూసి పారిపోతాడు. చాలా పారిపోతాడు మళ్ళీ నేను. మళ్ళీ నేను పైకి కిందకుండా అప్పుడు పైకి ఎక్కుతాడు వచ్చి. ఇలా నేను అక్కడే ఉంటే మాత్రం వాళ్ళు రాడండి అసలు లోపలికి. అలా గేట్లో కొంచెం ఓపెనింగ్ పైకి ఎక్కితే అప్పుడు వస్తాడు. అప్పుడు మాకు పర్లేదు కదండి, 9,500 చాలా దూరం అండి. 3 అంటున్నారు కదా. 3 అయోధ్య ఇది ఎప్పుడు మా పిల్లలు అన్నారు వెళ్తానంటారు. ఎప్పుడు వెళ్తావమ్మా నువ్వు, ఎప్పుడు వెళ్తావు, డబ్బులు వెళ్తాయి అవుతాయి అన్ని డబ్బులకి రాలేదు. తిరగలరా మరి నీరసం లేదండి. కాళ్ళు ఏంటంటే నలుగురు అందరూ 40 మందిలో అందరూ నడిచే వాళ్ళు ఉంటారా, కొంతమంది నల్లని కూడా ఉంటారు కదా. వాళ్ళ గురించి ఎదురు వెళ్ళి వాళ్ళు ఆగవలసిందే కదా. అలాగే కాశీలో అంటే అంత ఎత్తుడేమి ఉండదు కదా అది. కాశీలో అయోధ్యలో కూడా ప్లేన్గానే ఉంది. అక్కడ అయోధ్య కూడా ప్లేన్గానే ఉంది. ఇక్కడ కాశీ కూడా అంతేం లేదు. ఇంకా త్రివేణి సంగం అంటే అది నది. ఇంకా అది 2 నదులు కలిసి వెళ్ళారా మీరు? త్రివేణి సంగం అంటే ఈ నీరు ఏర్పాటుగా కనపడుతుంది, ఈ నీరు ఏర్పాటు కలిసే ఉంటుంది నీరు, కానీ ఏర్పాటు అది త్రివేణి సంగం అంటే నదులు కలిసినట్టు త్రివేణి సంగం ఉంటుంది. ఈ కలర్ ఏమో బ్లూ కలర్ ఉంటుంది, ఇదేమో మురుగ్గా ఉంటుంది. అది ఆ మురుగ్గా ఉన్న దాంట్లో మీరు వెళ్ళినా ఇంతే లోతు వస్తుందంట. ఆ పక్క కొంచెం అడిగెడితే మనిషి ములుగుతాడంట. అంతే తేడా. అది మీకు ఏర్పాట్లు ఉంటుందండి ఇలాగా గీసినట్టు. అవునండి, టీవీలో చూసా కానీ డైరెక్ట్గా చూడలేనట్టు. అది దానికి పట్టండి చూడలేదు. మంచిగా వెళ్దాం అనుకున్నాం కానీ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. ఇక్కడికి వెళ్తున్నారు కదా అని ఆగిపోయాను. అది మాకు తెలియదు కదా, ఇంటికి మొన్ననే అయింది ఒకే ఇది.